నమస్తే అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు వినోద్ కెరియర్ టాక్స్. మన సెక్షన్ కంట్రోలర్ ఇన్ రైల్వే ఆల్రెడీ షార్ట్ నోటీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 368 పోస్ట్ అయితే ఉన్నాయని మనకు తెలుసు. ఇక్కడ షార్ట్ నోటీస్లో మనకి ఏదైతే కనిపిస్తుందో అది మనం చూస్తున్నాం. ఇది లెవెల్ 6కి సంబంధించిన జాబ్. బేసిక్ పే వచ్చేసి 35,400 అని చెప్తున్నారు. అండ్ మెడికల్ స్టాండ్ వచ్చేసి A2. ఏజ్ లిమిట్ వచ్చేసి ఈ డేట్కి 1/1/2026 కల్లా 22-33 ఇయర్స్ ఏజ్ అయితే మనకైతే ఉండాలి. మినిమం ఏజ్, మ్యాక్సిమం ఏజ్ అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ యాజ్ పర్ ది కేటగిరీ ఉంటుంది. అది అందరికీ అవేర్నెస్. ఫర్దర్గా కొన్ని డీటెయిల్స్ అయితే మనము చూద్దాం. ఇప్పుడు దీన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ, బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, BA, BCom, BSc, BJC, ఎనీ వన్ ఎనీ డిగ్రీ కెన్ అప్లై. అది ఎదర్ ఓపెన్ చేసిన కూడా మనకి ఎలిజిబుల్ అయితే ఉంటుంది. లాస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ అయితే ఎవరైతే రిజల్ట్స్ ఇంకా పెండింగ్ ఉంటాయి కదా వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. ఇది 4 స్టేజ్ ఎగ్జామ్. ఫస్ట్ వచ్చేసి CBT1, తర్వాత CBT2 లేదు, CBAT ఉంది. ఇక్కడ CBAT, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అదైతే మనం చూద్దాం. తర్వాత CBT మెయిన్ సిలబస్ ఇక్కడ డిస్కస్ చేయాలన్నమాట. ఇప్పుడు CBTలో మనకి ఎలాంటి సిలబస్ ఉంది, కొద్దిగా మనకి NTPC కానీ మిగతా ఎగ్జామ్స్ కానీ దానికన్నా కొద్ది సిలబస్ అయితే కొద్ది మార్పులు అయితే ఉన్నాయి. ఆ మార్పులు ఏమున్నా మీరు ఒకసారి గమనించాలి. ఇప్పుడు ఇది కొత్త సిలబస్ కాబట్టి దీనికి కొంచెం వెయిటేజ్ కూడా ఎక్కువ అయితే ఉంది అనమాట. ఇప్పుడు అనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ కేపబిలిటీ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఇక్కడ వచ్చేసి మ్యాథమెటిక్స్ పోర్షన్ అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడ నెంబర్ సిస్టమ్, రేషియో, ప్రపోర్షన్స్, తర్వాత యావరేజెస్, పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్, స్పీడ్, డిస్టెన్స్, వర్క్ ఆల్జిబ్రా, పవర్ అండ్ వర్క్, ఆల్జిబ్రా, లినియర్ ఈక్వేషన్స్, జామెట్రీ, ఏరియా వాల్యూమ్స్, ప్రాబిలిటీ అండ్ స్టాటిక్స్ కొత్తగా ఉంది, అది బేసిక్ లెవెల్. తర్వాత డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ఇది కొంతమందికి అయితే న్యూ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చార్ట్స్, గ్రాఫ్స్, పై చార్ట్స్, స్టాటిస్టికల్, కర్వ్ డిస్ట్రిబ్యూషన్స్, వెన్ డయాగ్రామ్స్. ఇక్కడ మేజర్గా కొన్ని కొత్త క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ ఎవరైతే ఎక్కువ ఫోకస్ చేస్తారో వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఉండే అవకాశం అయితే ఉంది. ఓకే, డేటా సఫిషియన్సీ అండ్ డేటా అరేంజ్మెంట్, ఇదైతే మనం ఆల్రెడీ ఇంతకుముందే చేస్తున్నాం. తర్వాత వచ్చేసి లాజికల్ క్యాపబిలిటీ, ఇక్కడ లాజికల్ రీజనింగ్ ఉన్నాయి, మన క్లాక్స్, క్యాలెండర్స్, అజంప్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ఫ్యామిలీ ట్రీ రిలేషన్స్, ఇలాంటివి అనమాట. తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్స్. ఇప్పుడు వరకు కొన్ని టాపిక్స్ మీదనే మనకి రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఇచ్చే ఉంది. ఇప్పుడు వచ్చేసి చాలా సొసైటీ, లిటరేచర్, సైన్స్, ఎన్విరాన్మెంట్, అబ్స్ట్రాక్ట్, మైథాలజీ, టెక్నాలజీ, కల్చర్ మీద కూడా కొన్ని ర్యాండమ్గా కొన్ని తీసుకొని వాటి నుంచి మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ చేసి దాని నుంచి మనకి అడగడానికి అయితే అవకాశం ఉందన్నమాట. ఓకే, మెయిన్ ఐడియా, సపోర్టింగ్ ఐడియా, అప్లికేషన్, లాజికల్ స్ట్రక్చర్, ఇట్లా స్టైల్ ఆఫ్ ది గివెన్ పారాగ్రాఫ్, ఇవన్నీ ఎందుకంటే మనకు వర్కింగ్ కూడా చాలా వరకు హెల్ప్ అవుతాయి అనమాట ఇది. తర్వాత మెంటల్ రీజనింగ్, అనాలజీ ఉంది కదా, నెంబర్ సిరీస్ ఉంది, మామూలుగా ఆల్ఫాబెటికల్ సిరీస్ ఉంది. ఓకే, కోడింగ్, డికోడింగ్ ఉంది, ర్యాంకింగ్ అరేంజ్మెంట్ ఉంది, ఇవన్నీ మనం రెగ్యులర్గా చేసేవన్నమాట. తర్వాత ఇక్కడ వెయిటేజ్ చూడండి, 120 minutes మనకి ఎగ్జామ్కి ఇస్తున్నారు, అంటే 2 hours ఇస్తున్నారు. మనకి ఎగ్జామ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100 questions, ఇంకా మనకు 20 minutes ఎక్స్ట్రా ఉంది. ఎందుకు? అదంతా మనకి డేటాలోనే వెళ్ళిపోద్ది అనమాట. ఆ డేటా దగ్గర వేసేదానికి మనకి సెట్ అయిపోద్ది. ఇంకా టైం కావాల్సి వస్తుంది డేటా దగ్గర. ఓకే, మనకు 20 minutes ఎక్స్ట్రా ఇచ్చినా కానీ మనమైతే ఇంకొంచెం షార్ప్గా అయితే ఉండాలి. ఇక్కడ చూసినట్టయితే మ్యాథమెటికల్ కేపబిలిటీ దగ్గర మనకి 60 marks అయితే ఉన్నాయి. తర్వాత లాజికల్ కేపబిలిటీ దగ్గర 20 marks అయితే ఉన్నాయి. మెంటల్ రీజనింగ్ దగ్గర మనకు 20 marks అయితే ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100. నెక్స్ట్ వచ్చేసి దేని గురించి మాట్లాడుకుందాం అంటే, ఇక్కడ CBT1 అయిపోయిన తర్వాత డిఫరెంట్ మనకి స్లాట్స్లో పెడతారు కాబట్టి నార్మలైజేషన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఇప్పుడు దీని తర్వాత CBT1 అయిపోయిన తర్వాత CBAT జరుగుతుందని చెప్పాను కదా. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి 70% వెయిటేజ్తో అయితే ఇది తీసుకుంటారు. తర్వాత ఇది వచ్చేసి 30% CBAT స్కోర్ వచ్చేసి 30% వెయిటేజ్తో అయితే ఇది తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. 30% వెయిటేజ్తో ఇది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మినిమం ఒక్కొక్క ట్రేడ్లో ఎంత మార్క్స్ మినిమం తీసుకుని ఎంత రావాలంటే 42 marks ఇన్ ఈచ్ టెస్ట్ బ్యాటరీస్. మనం ఆల్రెడీ ALPకి అయితే మనము లాస్ట్ టైం చెప్పినట్టు 5 టెస్ట్ బ్యాటరీస్ అయితే మనకు ఉన్నాయని తెలుసు. అవన్నీ మనం ఈజీగా తరోగా ప్రాక్టీస్ చేస్తాము. ఇప్పుడు ఎవరైనా ఫ్రెష్గా ఇది చూస్తున్నట్టయితే వాళ్ళు కూడా ఈ బ్యాటరీ ఎగ్జామ్స్ మార్క్ పేపర్స్ కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ ఇవన్నీ మనకి ఒకసారి చూడండి. ఇక్కడ CBATలో అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు, అక్కడైతే నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు CBTలో అయితే 1/3 నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే మీకు మోడల్ ఎక్కడ క్వశ్చన్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే RDSO వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు కదా, ఇక్కడికి వెళ్తే మనకు CBAT ఎగ్జామ్ ఎలా మనము డీల్ చేయాలి అనేది మాత్రం మనకి వాళ్ళు గైడెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా మెనీ నెంబర్ ఆఫ్ మార్క్ క్వశ్చన్స్ విల్ బి అవైలబుల్ ఆన్ ది ఇంటర్నెట్. ఓకే, మెరిట్ విల్ బి డ్రాన్ ఓన్లీ ఫర్ ది క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ ది CBAT. మీరు సెంట్ తెచ్చుకొని ఇక్కడ మాత్రం మీరు క్వాలిఫై కాలేదు అంటే మాత్రం వర్కౌట్ కాదు. ఇక్కడ ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సిందే. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత
మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ మెడికల్ ఎగ్జామినేషన్లో మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి A2 స్టాండర్డ్ అనమాట. 6/9 అండ్ 6/9 విజన్తో పాటు అండ్ నైట్ విజను, బైనాక్యులర్ విజను ఇలా కొన్ని టెస్ట్ ఉంటాయి, అన్ని క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎవరైతే లాజిక్ సర్జరీ చేయించుకున్నారో వాళ్ళైతే ఇన్ఎలిజిబుల్, వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. మనకి ఇక్కడ ఫండస్ టెస్ట్లో మనకు తెలిసిపోతుంది అనమాట. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి A2 మెడికల్ స్టాండర్డ్. తర్వాత వచ్చేసి మనకి ఎక్కడెక్కడ ఫీజ్ స్ట్రక్చర్ మనం మాడుకోలేదు కదా. ఫీజు స్ట్రక్చర్ వచ్చేసి పర్ క్యాండిడేట్ వచ్చేసి 500 అండ్ ఫీమేల్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ ఇప్పుడు ఈబీసీ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ వచ్చేసి 250 రూపీస్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏ జోన్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది అయితే ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చినట్టయితే పీడబ్ల్యూడి సూటబిలిటీలో ఇక్కడ మనకి ఇచ్చారనమాట. విఐ విజువల్లీ ఇంపేర్డ్ వాళ్ళకి లేదు, హెచ్ఐ హియరింగ్ ఇంపేర్డ్ వాళ్ళకి లేదు, లోకోమోటర్ డిసేబిలిటీ ఓకే, ఓఏఎల్ వరకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. మిగతా పీడబ్ల్యూడి వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదు. పాయింట్ టు బి నోటెడ్. ఓకే, తర్వాత గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ చెప్పాను కదా, ఎనీ డిగ్రీ. ఒకసారి వేకెన్సీ వైజ్ మనము ఇక్కడ గమనిద్దాం. ఇక్కడ వచ్చేసి అహ్మదాబాద్లో 15, ఇక్కడ అజ్మీర్ చూసినారు కదా, అజ్మీర్లో మన మెయిన్ తెలుగు వాళ్ళు ఎక్కడ ఫోకస్ చేస్తారో అక్కడ మాట్లాడుకుందాం, అన్నెందుకు మనకి. ఓకే, మనం మెయిన్ ఫోకస్ చేసేదైతే మనం సికింద్రాబాద్, ఆర్ఆర్బీ సికింద్రాబాద్ ఫోకస్ చేస్తాం, బెంగళూరు ఫోకస్ చేస్తాం, చెన్నై ఫోకస్ చేస్తాం, ఈ బిలాస్పూర్, భోపాల్, భువనేశ్వర్, తిరువనంతపురం. ఓకే, ఈ ఏరియాస్, ముంబై కూడా అండ్ ముంబై, ఈ ఏరియాస్ మాత్రం మెయిన్గా మనం ఫోకస్ చేస్తాం అనమాట. మన తెలుగు వాళ్ళందరూ వెళ్ళేది ఇక్కడికి అనమాట. మిగతా చోట్లందరికీ ర్యాండమ్గా ఈ తెలిసింటే వెళ్తారు తప్ప మేజర్గా ఫోకస్గా వెళ్ళేది ఇక్కడే అనమాట. ఇక్కడ చూసినట్టయితే మనకి బెంగళూరులో వచ్చేసి 24 పోస్టులు అయితే ఉన్నాయి, 24 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ కోల్కతాలో కూడా 28 ఉన్నాయి. తర్వాత ముంబైలో వచ్చేసి ఇక్కడ చూడండి 24 ప్లస్ మొత్తం అరౌండ్ 44 అయితే ఉన్నాయి. తర్వాత వచ్చేసి పాట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ ఇవన్నీ సింగిల్ డిజిట్లో ఉన్నాయండి. బిలాస్పూర్ కూడా మంచి డివిజనే చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 27 పోస్టులు ఉన్నాయి, మొత్తం 26 పోస్టులు ఉన్నాయి. చాలామంది ఏంటంటే ఏంది సార్ ఇంత సింగిల్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి, 368 త్రూ అవుట్ ఇండియా మనకి వస్తుందా రాదా అని చెప్పి చాలామంది అంటారు. కానీ అంత మీరు ఇట్లా అనుకునే చాలామంది అప్లై చేయరు, కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనకి వచ్చిన ఏ అవకాశాన్ని మాత్రం మనం వదులుకోకూడదు. ఇది ప్రమోషన్ మీద వచ్చే జాబ్ అనమాట. అలాంటిది ఓపెన్ సోర్స్కి ఇవ్వడం ఇది ఫస్ట్ టైం. ఇది ఆల్మోస్ట్ ఎప్పుడు ప్రమోషన్ మీదే వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఓపెన్ సోర్స్కి ఇచ్చారు కాబట్టి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరందరూ గ్రాస్ప్ చేసుకోండి దీన్ని. ఇప్పుడు సికింద్రాబాద్కి వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వేకి 7, ఇక్కడ మనకి సికింద్రాబాద్కి వచ్చేసి 18, తర్వాత తిరువనంతపురం వచ్చేసి 19, అంటే కేరళ సైడ్ అనమాట మనకి. తర్వాత ముంబై డివిజన్ చెప్పాను కదా 44, ఇక్కడ చెన్నై డివిజన్ వచ్చేసి 5 ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి, అటు సైడ్ ఎవరు వెళ్ళరు. కాబట్టి మనం మేజర్గా సికింద్రాబాద్, ముంబై, బెంగళూరు, తర్వాత లాస్ట్ తిరువనంతపురం, ఈ ఆర్డర్లు అయితే మీరు చూసుకోవాల్సిందిగా నా యొక్క సజెషన్ అనమాట. ఫస్ట్ సికింద్రాబాద్ లేకపోతే బెంగళూరు. ఫస్ట్ బెంగళూరు మీకు ఈజీగా ఉండాలంటే బెంగళూరు, తర్వాత సికింద్రాబాద్, తర్వాత ముంబై. మీకు ఎక్కువ నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి కంప్లీట్ చేస్తాను అంటే ఈ మైండ్ సెట్తో ఎక్కువ మంది అక్కడ కూడా కంప్లీట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. అదొకటి. ఇంకోటి ఏంటంటే తిరువనంతపురం, ఇది మనకి బెస్ట్ అనుకుని చెప్పుకోవచ్చు అనమాట. చెన్నై అయితే మనకి వర్కింగ్ పరంగా కానీ దాని పరంగా బెస్ట్ ఉంటుంది. కాకపోతే నెంబర్ ఆఫ్ పోస్ట్ అయితే అక్కడ తక్కువ ఉన్నాయి, అది కూడా మనం ఒకసారి చూసుకోండి. ఓకే, మన కేటగిరీకి అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా పోస్టులు అనేది అయితే ఒకసారి చూసుకోవాలి. మనకి ఒక్క పోస్ట్ దొరికే మనకు చాలా అనమాట. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ ఫర్ ది రిజర్వ్డ్ కేటగిరీస్ కానీ, ఈబీసీ వాళ్ళు కానీ, ఇంకా పీడబ్ల్యూడీ వాళ్ళు కానీ, స్క్రైబ్ కావాల్సిన వాళ్ళు కానీ, రకరకాల ఇవైతే ఉన్నాయి. ఇంతవరకు మనం ఏం డిస్కస్ చేసామంటే రైల్వే సెక్షన్ కంట్రోలర్లో రిక్రూట్మెంట్ ఎలిజిబిలిటీకి ఏమేమి కావాలో మనం డిస్కస్ చేసాం. తదుపరి వీడియోలో మనకు జాబ్ ప్రొఫైల్ ఎట్లా ఉంటుంది, దీని శాలరీ బెనిఫిట్స్, శాలరీ వర్క్ మాత్రం 35,000 4,400 మనకు తెలుసు. మనకి అప్రాక్సిమేట్గా 70,000 వస్తుందని కూడా తెలుసు, అంతకన్నా ఎక్కువ వస్తుందని తెలుసు. తర్వాత కాకపోతే దాంతోపాటు ఇంకెన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కెరీర్ ప్రమోషన్ చార్ట్ ఎలా ఉంటుంది, వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటుంది, మనకు ట్రైనింగ్ ఎలా ఇస్తారు, ఓకే, మనం ఇంకా ఏం పని చేయాల్సి ఉంటుంది, ఎన్ని రిజిస్టర్లు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, తర్వాత ప్రమోషన్ ఛానల్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళొచ్చు, చిన్న వయసులో మనం జాయిన్ అయితే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, ఇలాంటి విషయాన్ని మనము నెక్స్ట్ వీడియోలో అయితే మనము డీటెయిల్గా మనం మాట్లాడుకుందాము. అది కొంచెం లెంతీ ఉంటుంది కాబట్టి ఓన్లీ నోటిఫికేషన్ గురించి అయితే దీనిలో మనం డిస్కస్ చేసాము. ఇంతవరకు మనం ఏం డిస్కస్ చేసామంటే ఎలిజిబిలిటీ సంబంధించిన డీటెయిల్స్ మనైతే చూసాము. పోస్ట్ డీటెయిల్స్ వచ్చేసి సెక్షన్ కంట్రోలర్ లెవెల్ 6 35,400, తర్వాత అప్రాక్సిమేట్ పోస్ట్ వచ్చేసి 368 మెడికల్ స్టాండర్డ్ A2. ఓకే, ఎలిజిబిలిటీ వచ్చేసి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ 20 to 33 ఇయర్స్ ఉండాలి. ఈ డేట్ వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్స్ యాజ్ పర్ ది రూల్స్ అయితే మనకు ఉన్నాయి. తర్వాత వచ్చేసి CBT, CBAT, DV మెడికల్ ఎగ్జామినేషన్,
ఇది వచ్చేసి ప్రీవియస్లీ ఫస్ట్ టైం ఓపెన్ లైన్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి అరుదుగా వచ్చే నోటిఫికేషన్ కాబట్టి అందరూ త్వరపడండి. తర్వాత రేపటి ఈ నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ జాబ్ ప్రొఫైల్ డ్యూటీస్ ఏంటి, సాలరీ బెనిఫిట్స్ ఏంటి, కెరీర్ ప్రొగ్రెషన్ ఏంటి, ఈ టాపిక్స్ అన్నిటి మీద ఒక డీటెయిల్డ్ వీడియో మనం రేపు డిస్కస్ చేసుకుందాం. కాబట్టి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చాలా వరకు నేను గ్యాదర్ చేసి పెడతాను. ఎక్కడ వేరే ఛానల్ ఎక్కడ మీకు దొరకని ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ అందుబాటులో ఉండేలా చూస్తాను. కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బై బై, సీ యూ.